హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి పార్ట్ 11 వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. పరిసరాల్లో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. పరిసరాల్లో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. థైరాక్సిన్ హార్మోన్ క్రెటినిజం వ్యాధికారకం. అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. గ్లూకాగాన్ లోపం వలన డయాబెటీస్ మెల్లిటస్ వ్యాధి కలుగుతుంది. గ్లూకాగాన్ లోపం వలన డయాబెటీస్ మెల్లిటస్ వ్యాధి కలుగుతుంది. గ్లూకాగాన్ లోపం వలన శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియలకు క్రమబద్ధీకరిస్తాయి. కార్టిసాల్. శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియలను క్రమబద్ధీకరించేవి కార్టిజాల్. నెక్స్ట్, కణబాహ్య ద్రవాలలో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు సోడియం, పొటాషియం. కణబాహ్య ద్రవాలలో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన క్యాటయాన్లు సోడియం, పొటాషియం. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ మరియు క్యాటయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ మరియు క్యాటయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం. నెక్స్ట్ పాయింట్, ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డ కట్టడం కాల్షియం యొక్క విధులు. ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డ కట్టడం కాల్షియం యొక్క విధులు. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం. నెక్స్ట్, శరీరంలో జీవక్రియా రేటు పెరుగుదల, తగ్గుదలకు కారణమయ్యే ఖనిజ లవణం అయోడిన్. శరీరంలోని జీవక్రియా రేటు పెరుగుదల, తగ్గుదలకు కారణమయ్యే లవణం అయోడిన్. అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం హైపోథైరాయిడిజం. అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం హైపోథైరాయిడిజం. సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. శరీరంలోని రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. ఎలక్ట్రాన్ల రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. ఎలక్ట్రాన్ రవాణా మరియు శ్వాసక్రియ అనేవి ఇనుము యొక్క ప్రధాన విధులు. నెక్స్ట్ పాయింట్, భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ ప్రధానమైన మూలకం. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ప్రధానమైన మూలకం ఏంటంటే ఫ్లోరిన్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ తీసివేయడం ద్వారా ఫ్లోరోసిస్ తగ్గుతుంది. నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ తీసివేయడం ద్వారా ఫ్లోరోసిస్ తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్, శరీరంలో జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. శరీరంలోని జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. అంటే జీవ పదార్థాల రవాణా చేయడం, శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. నెక్స్ట్ పాయింట్, నీరు విశ్వద్రావణి. అనేక జీవ రసాయనిక చర్యలకు నీరు మాధ్యమంగా పనిచేస్తుంది. నీరు విశ్వద్రావణి. అనేక జీవ రసాయనిక చర్యలకు నీరు మాధ్యమంగా పనిచేస్తుంది. తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోదగిన శక్తి 2400 కిలోకాలరీలు. తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోవలసిన శక్తి 2400 కిలోకాలరీలు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు.
హెచ్ఐవి సోకిన వాళ్ళు వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు. నెక్స్ట్ పాయింట్, రక్తహీనతకు కారణమయ్యే మూలకం ఐరన్. రక్తహీనతకు కారణమయ్యే మూలకం ఐరన్. పాలు, లాక్టోజ్, చెరుకు, సుక్రోజ్. పాలు, లాక్టోజ్, చెరుకు, సుక్రోజ్. పాలల్లో ఉండే చక్కెర లాక్టోజ్, చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. నెక్స్ట్, జీవశాస్త్రీయంగా మాంసం, పాలు, గుడ్డు పరిపూర్ణ ప్రోటీన్లు. జీవశాస్త్రీయంగా మాంసం, పాలు, గుడ్డు అనేవి పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రతి ఋతుచక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీబీజ కోశాల నుంచి ఏకాంతరంగా నెలకి ఒకసారి అండం విడుదలవుతుంది. ప్రతి ఋతుచక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీబీజ కోశాల నుంచి ఏకాంతరంగా నెలకి ఒకసారి ఒక అండం విడుదలవుతుంది. FSHని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంది కదా, FSHని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. FSHని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. నెక్స్ట్ పాయింట్, గ్రాఫియన్ పుటికలు గల స్త్రీ శరీర భాగము స్త్రీబీజ కోశము. గ్రాఫియన్ పుటికలు గల స్త్రీ యొక్క శరీర భాగము స్త్రీబీజ కోశము. గ్రాఫియన్ పుటికలు ఎక్కడుంటాయి? స్త్రీబీజ కోశాలలో ఉంటాయి. గ్రాఫియన్ పుటికలు కలిగిన స్త్రీ శరీర భాగము స్త్రీబీజ కోశము. నెక్స్ట్ పాయింట్, ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణము పీయూష గ్రంథి పూర్వలంబిక. ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక అన్నమాట, ఉత్పత్తి చేసే భాగం. ల్యూటినైజింగ్ హార్మోన్ను విడుదల చేసే నిర్మాణము, ఉత్పత్తి చేసే నిర్మాణము పీయూష గ్రంథి పూర్వలంబిక. నెక్స్ట్ పాయింట్, 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకల వ్యాధులు ఏర్పడతాయి. ఈ మూలకాలను ట్రేస్ మూలకాలు అంటారు. ఆ మూలకాలు ఏంటి? కాల్షియం, మాంగనీస్, జింక్. కాల్షియం, మాంగనీస్, జింక్లను ట్రేస్ మూలకాలు అంటారు. కాల్షియం, మాంగనీస్, జింక్లను ట్రేస్ మూలకాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. కొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ పాయింట్, లినోలిక్ ఆమ్లము ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లము. లినోలిక్ ఆమ్లము ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లము. లినోలిక్ ఆమ్లము ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లము. నెక్స్ట్ పాయింట్, కొలెస్టరాల్ అనేది ఒక రకమైన కొవ్వు. కొలెస్టరాల్ అనేది ఒక రకమైన కొవ్వు. నెక్స్ట్ పాయింట్, శరీరంలోని ద్రవాభిసరణ తులస్థితికి నాడీ కణాల ప్రేరణకు అవసరమయ్యే ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. శరీరంలో ద్రవాభిసరణ తులస్థితికి నాడీ కణాల ప్రేరణకు అవసరమయ్యే ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. శరీరంలో ద్రవాభిసరణ తులస్థితికి నాడీ కణాల ప్రేరణకు అవసరమయ్యే ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం. నెక్స్ట్ పాయింట్, చాలక నాడుల చైతన్యం వలన కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. చాలక నాడుల చైతన్యం వలన కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. చాలక నాడుల చైతన్యం వలన కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలక నాడుల చర్యల వలన కదులుతాయి. నెక్స్ట్ పాయింట్, మెదడులో బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలు ఉంటాయి. మెదడులో బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలు ఉంటాయి. మెదడులో ఉండే బూడిద రంగు పదార్థంలో ఉండే కణాలు ఏంటి? గ్లియల్ కణాలు. నెక్స్ట్ పాయింట్, మానవుల్లో 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం 43 జతల పరదీయ నాడులు ఉంటాయి. 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం కలిపి 43 జతల పరదీయ నాడులు. పరదీయ నాడులు అనేవి 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం 43 జతల పరదీయ నాడులు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. మెదడులోని త్వచాలు వరుసగా వరాసిక, లౌతికల, మృద్వి. నెక్స్ట్ పాయింట్, మెదడులోని ద్వారగోద్దంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి.
మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. మెదడులోని ద్వారగోద్ధంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. నెక్స్ట్ చెరుకులో ఉండే చక్కెర ఏంటి? సుక్రోజ్. నెక్స్ట్ పాయింట్, ఫ్లోరిన్ కాపర్లు సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చు. ఫ్లోరిన్ కాపర్లు సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ పాయింట్, సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ పాయింట్, 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు. నెక్స్ట్ పాయింట్, 1 గ్రాము కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి 4 కిలో క్యాలరీలు. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి 4 కిలో క్యాలరీలు. నెక్స్ట్ పాయింట్, బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి ఒక రోజుకు 3000 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి రోజుకి 3000 కిలో క్యాలరీలు. పురుషులైతే ఎంత అనుకున్నాం? 2400 కిలో క్యాలరీలు అనుకున్నాం. స్త్రీలు అంటే బరువైన పనులు కాకుండా తేలికపాటి పనులు చేసే పురుషులు 2400 కిలో క్యాలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలేమో 3000 కిలో క్యాలరీలు. నెక్స్ట్ పాయింట్, కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఎమైలేజ్. కార్బోహైడ్రేట్లను చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఎమైలేజ్. నెక్స్ట్ పాయింట్, అతి పిన్న వయసులో శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మానివేయడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. అతి పిన్న వయసులో శిశువుకు తల్లి పాలివ్వడం మానివేయడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. అతి పిన్న వయసులో శిశువుకు తల్లి పాలివ్వడం మానేస్తే క్వాషియోర్కర్ వ్యాధి కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.